ఓకే, ప్రేయర్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం. పరిశుద్ధ ప్రభువే మంచిదన్నాడు కొంచెం దయతో క్షమించండి. ఎంతో మంది లోపల నష్టపోతున్నారు, కానీ ప్రేమించారు. తండ్రి ప్రేమకే జాబితా తండ్రి ఏ రోజు తండ్రి అసలు చెప్తున్న స్వాగతం తండ్రి షారు మీరే బాగుంచండి. తండ్రి మీరే బలంగా మీరు వాడుతున్నారు. తండ్రి చెప్పకుండా చక్కగా తండ్రి చెప్పగలిగినప్పుడు మీ ఆత్మగారిని తండ్రి మీరే సహాయం చేయండి. యేసుక్రీస్తు అడిగి పెడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమె ఉన్నాలక్క. ఓకే, ఓవర్ టు షారోన్. ఈరోజు షారోన్ లెసన్ ఫస్ట్. నెక్స్ట్ శ్వేతక్క లెసన్. షారోన్ అక్క. ఓకే, స్టార్ట్ చేశాడు. అందరికి వందనాలు. నాలక్క. ఈరోజు సండే స్కూల్ లెసన్ ని ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. 1 2 3. ఏసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఏసయ్య వాళ్ళ లెసన్ చెప్పేటప్పుడు మీరు తోడుగా ఉండండి. ఏసయ్య పిల్లలకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి. ఏసయ్య వాళ్ళు అర్థం చేసుకోలేలాగా సహాయం చేయండి. వాళ్ళు ఏసయ్య చెప్పే లెసన్ వాళ్ళ మనసులో ఉండడానికి సహాయం చేయండి. ఏసయ్య మీరే సహాయం చేయమని, తోడు నడిపించమని, చెప్పేటప్పుడు కూడా మీరే బలపరచమని నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ, ఏమైనా హెల్త్ బాగోపోయినా గానీ, యేసయ్యకి మీరు ప్రేయర్ చేసినప్పుడు యేసయ్య మీకు ఆన్సర్ చేశారా? చేశారక్క. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్ లో ఒకతను యేసయ్య ఆన్సర్ చేసేదాకా యేసయ్యని వేడుకుంటూనే ఉన్నాడనమాట. అందరు బైబిల్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం అక్క. బైబిల్లో మార్కు సువార్త ఓపెన్ చేయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. అందరు తీసారా పిల్లలు? మార్కు సువార్త 10వ అధ్యాయంలో 52వ వచనం నేను చదువుతాను, వినండి. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. ఇక్కడ యేసయ్య ఈ మాట ఎవరితో అన్నారో తెలుసా? ఎవరితో అన్నారో ఈ లెసన్ లో చూసుకుందాం, సరేనా? అయితే యేసయ్య చాలా ఊర్లు తిరుగుతా ఉంటాడు కదా పిల్లలు. అట్లాగే ఇప్పుడు యేసయ్య యెరికో పట్టణం నుంచి వెళ్తూ ఉన్నాడనమాట. ఎవరితో వెళ్తున్నారంటే 12 మంది శిష్యులతో మరియు చాలా మంది జనాలతో వెళ్తున్నారనమాట. అయితే యేసయ్యకి యేసయ్య వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన ఒకతను ఉంటాడనమాట. ఆయనకి కళ్ళు కనపడవు. ఆయన గుడ్డి భిక్షకుడు అనమాట. అయితే ఆయన పేరు ఏంటంటే బర్తిమయి. ఏం పేరు? భర్తిమయ్య అక్క. బర్తిమయి వాళ్ళ తండ్రి పేరు ఏంటంటే తీమయి అనమాట. బర్తిమయి తండ్రి పేరేంటి? తీమయి. తీమి వాళ్ళ కొడుకు పేరేంటి? బర్తిమయి కదా. అయితే బర్తిమయి యేసయ్య వెళ్తున్నప్పుడు గోల వినపడిద్ది అనమాట. ఆ గోళ్ళకి డౌట్ వచ్చింది అనమాట,
ఏంటబ్బాయి ఇలా చాలా గోల్గా ఉంది అనేసి డౌట్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఏంటి ఇంత గోల్గా ఉంది అసలు అనేసి అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ నజరేడైన యేసు వెళ్తున్నాడు, ఈయన చాలా మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఈయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అనేసి చెప్తాడనమాట. అప్పుడు బర్తిమయ్య ఏమనుకుంటాడంటే, యేసయ్య ఖచ్చితంగా నన్ను కూడా స్వస్థపరుస్తాడు అనేసి నమ్మకంతో ఆ గట్టిగా అరుస్తాడు అనమాట. దావీదు కుమారుడా, నన్ను కరుణించు అనేసి అరుస్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమంటారంటే, నువ్వు అరవకు, ఎందుకు అలా అరుస్తున్నావు అనేసి అంటారనమాట. అయినా కానీ భర్తిమయ్య ఆపకుండా, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించు అనేసి ఇంకా గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఇంకా యేసయ్య వినేసి అక్కడున్న వాళ్ళతో అంటాడనమాట, ఎవరో నన్ను పిలుస్తున్నారు, అక్కడ పిలిచే వాళ్ళని నా దగ్గర తీసుకొని రండి అంటారనమాట. అప్పుడు ఆ కొంతమంది వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, భర్తిమయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, రా అనేసి అంటారనమాట. అప్పుడు భర్తిమయ్య భర్తిమయ్య ఇలా అరుస్తాడు గట్టిగా. ఇలా అరుస్తుంటే వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు అరవద్దు అని చెప్తారనమాట. తర్వాత యేసయ్య పిలుస్తాడు కదా, అప్పుడు సంతోషంగా భర్తిమయ్యి అక్కడ పైన ఉన్న బట్టలు అంటే క్లాత్ ని తీసేస్తాడు అనమాట. ఇదిగో ఇదనమాట క్లాత్. దీన్ని తీసేసి సంతోషంగా లెగిసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అనమాట ఏసే దగ్గరికి. అప్పుడు ఏసే అడుగుతాడు, ఏం అడుగుతాడంటే, ఆ, నీకేం కావాలి అనేసి అడుగుతాడు అనమాట. అప్పుడు భర్తమయ్య ఏమంటాడు తెలుసా, ఏసయ్య నాకు కళ్ళు కనపడేలా సహాయం చెయ్యి అని చెప్తాడు. అప్పుడు నీ విశ్వాసం నిన్ను ఇక్కడ చెప్తాడనమాట ఏసయ్య, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచానని యేసయ్య చెప్తాడు. ఇంకా అతనికి ఎమ్మటనే కళ్ళు కనపడతాయి అనమాట. అప్పుడు అంతా నాకు కనపడుతుంది అనేసి సంతోషంగా ఉంటాడనమాట. అంతా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత యేసయ్యని యేసయ్యని స్తుతిస్తూ ఉంటాడు. యేసయ్య ఎందుకు అన్నాడో, ఎందుకు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అనేసి అడిగాడు తెలుసా. ఎందుకంటే ఏసైకి ఆయనలో విశ్వాసం కనపడింది. ఆయన ఏసైని పిలిచినప్పుడు ఏసైకి ఆయనలో ఉన్న విశ్వాసం కనపడింది అనమాట. వాళ్ళు అరవద్దన్నా గానీ అరిశారు కదా, అందుకు ఏసైకి అలానే అర్థమైపోయింది అనమాట. అందుకు ఏసయ్య ఆయన్ని స్వస్థపరుస్తాడు. అట్లాగే మనం కూడా మనకేమన్నా టెన్షన్ గా ఉన్నా గానీ, ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఏసై దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఏసై దగ్గరికి వెళ్ళిపోయి, ఏసయ్య నాకు ఇలా ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పండి అని ఏసైని అడగడం అనమాట. అర్థమైందా పిల్లలు? మనం కూడా ఏసైని అట్లాగే ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ విశ్వాసంతో అడగాలన్నమాట. ఫస్ట్ ఏసై మీద నమ్మకం ఉంచుకొని అప్పుడు విశ్వాసంతో అడగాలి, ఏసై ఖచ్చితంగా నాకు ఉన్న ప్రాబ్లం ని తీసేస్తాడు అనేసి. ఓకేనా పిల్లలు? ఓకే ఓకే అర్థమైందా? అర్థమైందక్క. ఏసయ్య స్వస్థపరిచిన తర్వాత సంతోషంగా ఉంటాడనమాట భర్తిమయ్యి. ఇవాళ మెమరీ వర్స్ వచ్చేసి మార్కు సువార్త 52వ అధ్యాయం 10వ అధ్యాయం 52వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. నేను చూపిస్తాను పిల్లలు, నేను చెప్పిన తర్వాత చెప్పండి, ఓకేనా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనము. ఓకేనా పిల్లలు? ఈ కండక్ట్ వాక్యం నేర్చుకొని నెక్స్ట్ వీక్ కి చెప్పాలి. ఈ రోజు యాక్టివిటీ వచ్చేసి
ఇదన్నమాట. ఇది ఒక పేపర్ అన్నమాట. ఇది ఒక పేపర్, ఇది ఇంకో పేపర్. దీన్ని కరెక్ట్ గా పెట్టి ఏసే కళ్ళు లేనప్పుడు ఇలా ఉన్నాడు భర్తిమయ్యి. కళ్ళు వచ్చాక ఇట్లా ఏసై స్వస్థపరిచిన తర్వాత ఇలా ఉన్నాడు అనమాట. అక్క మళ్ళీ చూపించండి యాక్టివిటీ. అతను ఫస్ట్ ఇట్లా ఉన్నాడు అనమాట. ఏసై స్వస్థపరిచిన తర్వాత ఆయనకి కళ్ళు వచ్చేసినాయి. ఓకే. దీన్ని కరెక్ట్ గా పెట్టి చూపించాలన్నమాట. లాస్ట్ ప్రేయర్ తో ఎండ్ చేసుకున్నాం. ఓకేనా పిల్లలు? ఏసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఏసయ్య పిల్లలందరికీ ఏసమే అర్థమయ్యేలాగా సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఏసయ్య మంచిగా చెప్పడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఏసయ్య నీ మాటలు ఏసయ్య నిన్ను విశ్వాసంతో అడగటానికి వాళ్ళు నేర్చుకుంటానికి సహాయం చేయండి. ఏసయ్య ఏదైనా కానీ నీ దగ్గరే సొల్యూషన్ పొందుకునేలాగా సహాయం చేయమని ఏసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లలు. ఓకే, వందనాలు షారోన్. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఆ, ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 8th క్లాస్ అక్క. ఓకే, నువ్వు అయితే ఓకే ఓకే సరే. ఓకే, ఇప్పుడు శిరీష్ చెప్తారు ఫస్ట్ రివ్యూ, నెక్స్ట్ రివ్యూ రాజాకి చెప్తారు. ఈరోజు గ్లోరియా అక్క కొంచెం లేట్ గా వస్తానన్నారు. సో మేబీ అక్క నీది లెసన్ విని రేపు చెప్తారు. ఓకేనా? ఓకే, ఓవర్ టు శిరీష్ అక్క. ఓకే, వందనాలు వందనాలు షారోన్. వందనాలు అక్క. వందనాలు షారోన్. నువ్వు లెసన్ ఇంట్రడక్షన్ తీసుకోవడం మంచిగానే తీసుకున్నావు. అయితే మెమరీ వర్స్ అంటే మనం బైబిల్ స్టడీ చదివేటప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే అధ్యాయం చెప్పావు, అంటే అది ఎక్కడ దాకా ఉందో కూడా వచనం మెన్షన్ చేయండి. మిగిలిన టీచర్స్ కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచనం చెప్తున్నారు, వాక్యం చదువుతున్నారు. నేనేమంటున్నానంటే అది స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎండింగ్ ఎక్కడ వరకు ఉందో అది కూడా చెప్పండి. చెప్పి తర్వాత వచనం చదవండి. అవును, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అది చదువుకుంటారు, ఆ లెసన్ ఎంత వరకు ఉన్నది అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? అది చేయండి, అది చేయక్క. నెక్స్ట్ నీ డ్రెస్ కోడ్ బాగాలేదు. అంటే మామూలుగా ఇప్పుడు మన క్లాసెస్ వినేటప్పుడు మామూలుగా రావచ్చు, కానీ ఇప్పుడు నువ్వు లెసన్ చెప్తున్నావు కాబట్టి ఏంటంటే మామూలుగా ఏదైనా డ్రెస్ మామూలుగా మంచిగా వేసుకుని ఉంటే బాగుండేది, కానీ నువ్వు టీ షర్ట్ వేసేసుకున్నావు కదా, అవునా? ఓకే, అలాగా మనం ఏంటంటే నేను అంటే మనం ఇప్పుడు ప్రాక్టికల్స్ జరిగినా కానీ మనమే ఉన్నా కానీ మనం పిల్లల ముందు ఎలా ప్రజెంట్ చేస్తున్నామో అలాగే ఇక్కడ చేయాలి ప్రజెంట్. సో అందుకని అంటున్నాను, డ్రెస్ కోడ్ అనేది ఈసారి మంచిగా చూడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు లెసన్ చెప్పినంతసేపు ఊగుతూనే ఉన్నావు, లెసన్ చెప్పినంతసేపు ఊగుతున్నావు. అయితే నువ్వు చెప్పిన విజువల్స్ కూడా దాంతో పాటు ఊగుతూనే ఉన్నావు. ఓకేనా? దాంతో పాటు ఊగుతున్నాయి కొన్నిసార్లు. ఓకేనా? ఆ ఊగడం అనేది ఆపేయాలి. ఓకేనా? ఇది నాకు కూడా చెప్పారు, నేను లెసన్ చెప్పినప్పుడు నాకు కూడా చెప్పారు. ఓకేనా? అయితే అది మనం ఊగడం ఆపేయాలి. అప్పుడు ఏంటంటే పిల్లల కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది మనం ఈ ఊగేటప్పుడు అక్క ఆడ పడిపోయింది అన్నట్టు చూస్తూ ఉంటారు మనల్ని, కానీ మనం చెప్పే లెసన్ వైపు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు అన్నమాట. అయితే లెసన్ చెప్పినంతసేపు మనం అలా ఊగకూడదు, ఆ మూమెంట్ ఉండకూడదు, అది బాగాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం
నువ్వు ముందుగానే సెట్ చేసుకో. ఒకవేళ నీకు ఏమైనా నెట్ ప్రాబ్లం అయినా అదైనా కానీ వీడియో అలా బ్లర్ గా లేకుండా మంచిగా సెట్ చేసుకో. ఓకేనా? ఈసారి వచ్చేటప్పటికి అంటే ఏమవుతుందంటే మధ్యలో కొంచెం బ్లర్ అవుతుంది అన్నమాట వీడియో. ఓకేనా? ప్రార్థన చేసుకో బాగా, దేవుడు సహాయం చేస్తాడు. ఆ టైంలో నెట్ ఏది ప్రాబ్లం లేకుండా దేవుడా నాకు సహాయం చేయి అని నెక్స్ట్ టైం కి బాగా ప్రార్థన చేసుకో. ఓకేనా? ఇక్కడ ఏంటంటే నువ్వు ఈ రోజు దేవుడు సహాయం చేశాడు, నీకు బాగా ఇంకా చెప్పడానికి సహాయం చేశారు. అయితే ఇంకా కొంచెం మంచిగా అది బ్లర్ లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం టెన్షన్ పడ్డావు మధ్యలో, అవునా? ఎవరు టెన్షన్ పడద్దు. ఓకేనా? ఏంటంటే మేము విన్న వాటిలో జస్ట్ సజెషన్స్ లాగే అనమాట. నెక్స్ట్ మీరు ఇంకా మంచి టీచర్స్ అవ్వాలని మా ఆశ అందరూ. అందుకే మేము చెప్పకపోతే అది మీకు తెలియదు కదా, అందుకని మేము ఇలా చెప్తున్నాం. ఎవరు టెన్షన్ పడొద్దు, మేమంతా కూడా మీకు తెలిసిన వాళ్ళమే. ఓకేనా? టెన్షన్ పడొద్దు. ఈసారి టెన్షన్ పడకుండా చెప్పు, దేవుడు ప్రార్థన చేసుకో ఇంకా బాగా, అప్పుడు దేవుడు ఇంకా నీకు టెన్షన్ పడకుండా. ఇదే ఫస్ట్ టైం, నువ్వు ఫస్ట్ టైం లో బాగానే చెప్పావు. నువ్వు చదివింది ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు? షారోన్ వినిపిస్తుందా? షారోన్ వినిపిస్తుందా? ఓకే, తన నెట్ కనెక్షన్ బాగోనట్టుందా? ఓకే, అయిపోయినట్టు. జాయిన్ అయ్యదు. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి నాకు. ఓకే. అవే వీడియో కెమెరా అవన్నీ కరెక్ట్ గా పెట్టుకొని మంచిగా ఇంకా దేవుడు సహాయం చేస్తాడు. మిగిలిన టైంలో అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్ గా చెప్పాలని చెప్పి ముందుగానే ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాను. అవును, డ్రెస్ కోడ్ విషయంలో కూడా మీరు అందరూ జాగ్రత్తగా పాటించాలి, ఎందుకంటే ఇవన్నీ రికార్డింగ్ సెషన్స్ కదా. సో నెక్స్ట్ టైం మీరు చూసుకున్నప్పుడు కూడా మీకు మంచిగా అనిపించాలి కాబట్టి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నీట్ డ్రెస్ కూడా, అంటే మనం పొద్దున్న స్కూల్కి వెళ్తున్నప్పుడు చర్చ్కి వెళ్తున్నప్పుడు ఎలాగ నీట్ గా మనం రెడీ అవుతాం, సో అలాగా మీరు రెడీ అయ్యారండి. ఓకే, నెక్స్ట్ అక్క. ఓకే, షారోన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నువ్వు లాస్ట్ యాక్టివిటీ చేసావు కదా, ఆ యాక్టివిటీకి కలరింగ్ శిరీష్ అక్క. చెప్పండి. ఇప్పుడు లాస్ట్ యాక్టివిటీ చేసింది కదా, అయితే దానికి కలరింగ్ చేయలేదు. షారోన్ అక్క. ఓకే, అయితే అంటే అన్నిటికీ కలరింగ్ చేయి. ఓకేనా? నువ్వు తీసుకున్న విజువల్స్ అవన్నీ కూడా మంచిగా ఇంకొంచెం చాలా అంటే నువ్వు నేర్చుకున్న దాంట్లో పర్ఫెక్ట్ గా చేసావు. ఇంకొంచెం బాగా చేస్తే దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఈసారి వాయిస్ మాడ్యులేషన్స్ కూడా ఫస్ట్ ఇచ్చావు, నెక్స్ట్ ఇంకా బాగా ఇవ్వడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఓకే, ఓవర్ టు రాజీ అక్క. ఈసారి బాగా చెప్పు. ఆల్ ద బెస్ట్ షారోన్. థ్యాంక్స్ అక్క. వందనాలు అందరికి. వందనాలు షారోన్. 8th క్లాస్ ఏగా చదివేది, అందరు పెద్ద పెద్ద టీచర్లు. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. బాగా చెప్పావు తల్లి. అయితే ఇంకొంచెం యాక్టివ్ గా చెప్తే బాగుండేది. ఎక్స్ప్లెనేషన్ యాక్టివ్నెస్ కొంత పోయింది. కాన్సెప్ట్ అయితే ఏది చెప్పాలనుకున్నా అది చెప్పావు, బాగుంది. ఓకేనా? టీచర్స్ అందరికి ఇంకొక మాట ఏంటంటే, ఎవరైతే నెక్స్ట్ సెకండ్ ప్రాక్టికల్ చెప్తారో విజువల్స్ అన్ని బై హ్యాండ్ చెయ్యండి ఈసారి. ఓకేనా? అందరు ప్రింట్అవుట్ తీసి కలరింగ్ చేస్తున్నారు. మన చేతులతో మనం చేస్తే ఏంటంటే బైబుల్ ఎక్కువ చదువుతాం, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్ టైం అందరూ
బై హ్యాండ్ 3D పిక్చర్స్ లాగా చేయండి. ఓకేనా? కటింగ్స్, కలరింగ్, ఇంకా మొత్తం అవుట్లైన్ ఏదైనా మీ చేతితోనే మీరు చేయండి, ప్రింట్అవుట్ కాకుండా. ఓకే, ఇది నెక్స్ట్ సెకండ్ ప్రాక్టికల్ కి ఫాలో అవ్వండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, విజువల్ కూడా బాగుందమ్మా. గుడ్. కొంచెం యాక్టివ్ గా చెప్తే సరిపోతుంది. ఇంకొకటి అన్నమాట అది అదన్నమాట ఇదన్నమాట అనే మాట అది ఎక్కువ రిపీట్ అయింది. ఏంటంటే ఇంక మనం దాన్ని చూసేసాము, నమ్మేసాము, ఇలా జరిగింది, ఇలా చేశాడు అట్లా. ఓకేనా? అలా చేశాడు అన్న మాట కాకుండా చేసేసాడు, అయిపోయింది అట్లా చెప్పడం. ఓకే, గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే షారోన్, అన్నాలు చాలా బాగా చెప్పావు. సో షారోన్ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అయితే ఇప్పుడు షారోన్ 8th క్లాస్. షారోన్ లో ఒకటి నచ్చేది ఏంటంటే తను చేసే ఏ పని అయినా పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఏ చిన్న పని అప్పచెప్పినా సరే సో పర్ఫెక్ట్ గా చేస్తుంది. సో నేనే తన దగ్గర నుంచి నేర్చుకుంటాను. చాలా సార్లు నేను అంత పర్ఫెక్ట్ గా చేయలేను. సో వెరీ గుడ్ షారోన్, సూపర్. క్లాప్స్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000. ఓకే, సో ఫస్ట్ నీ లెసన్ ఈరోజు చాలా బాగుంది. ప్రేయర్తో స్టార్ట్ చేసావు, ఇంట్రడక్షన్ చెప్పావు, పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యావు, బైబిల్ చదివావు. తర్వాత ఇంకా నువ్వు లెసన్ చెప్పి స్టార్ట్ చేసావు కదా, హాఫ్ లెసన్ అయిపోయిన తర్వాత నువ్వు విజువల్స్ చూపించడం స్టార్ట్ చేసావు. సో నువ్వు విజువల్స్ స్టార్టింగ్ నుంచి చూపించాలి. నువ్వు ఖచ్చితంగా ఆ ఫ్లాష్ కార్డ్ ఇలా పట్టుకొనే ఉండాలి. ఇంకా అది లెసన్ ఆ ఫ్లాష్ కార్డ్ గురించి నువ్వు చెప్తున్నంత సేపు నువ్వు ఆ ఫ్లాష్ కార్డ్ పట్టుకొని ఉంటే ఆ పిల్లలకి ఆ బొమ్మ చూస్తా ఉంటారు, నువ్వు చెప్పేది వింటా ఉంటారు. ఓకేనా? సో నువ్వు సగం లెసన్ అయిన తర్వాత అది చూపించినప్పుడు నేను ఇంక నువ్వేం ఫ్లాష్ కార్డ్స్ చేయలేదు అనుకున్నా, కలరింగ్ విజువల్స్ ఏం తేలేదు అనుకున్నా. తర్వాత నువ్వు చూపించిన తర్వాత ఓకే, అప్పుడు అర్థమైంది తెచ్చావని. సో ఫ్లాష్ కార్డ్స్ నువ్వు స్టార్టింగ్ నుంచే యూజ్ చేయి, సరేనా? ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్స్. ఒకసారే నువ్వు అరిసావు దావీదు కుమారుడా నన్ను కరుణించని. నీ హ్యాండ్ మూమెంట్స్ కూడా ఉండాలి లెసన్ చెప్తున్నప్పుడు. ఓకేనా? ఏదైనా హ్యాండ్ మూమెంట్స్ చేస్తూ అక్క చెప్పినట్టు, రాజాకి చెప్పినట్టు కొంచెం యాక్టివ్నెస్ రావాలి. పిల్లలు ఏంటంటే మనము చెప్తా ఉంటే పిల్లలు వినలేరు, అంతసేపు వినలేరు. లైక్ వాయిస్ మాడ్యులేషన్స్, హ్యాండ్ మూమెంట్స్ ఏమైనా ఉంటేనే పిల్లలు యాక్టివ్ గా వింటారు. ఓకేనా? సో మనం ఫస్ట్ వాళ్ళని లెసన్ వైపు మౌల్డ్ చేయడానికి ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్స్, హ్యాండ్ గెస్చర్స్ ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది అది. సో ఈ విషయాన్ని ఒకసారి నువ్వు ఆలోచించు. తర్వాత మెమరీ వర్స్ బాగుంది, యాక్టివిటీ కూడా బాగుంది. ఓకే, తర్వాత ఇంకా సో అంతే. ఇంకా బాగున్నాయి, అంతా బాగున్నాయి, విజువల్స్ కూడా బాగున్నాయి, కలరింగ్ బాగుంది. తర్వాత నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అక్క చెప్పినట్టు మీరు అందరూ ఫ్లాష్ కార్డ్స్ కాదు, మాక్సిమం ఇప్పుడు ఇక నెక్స్ట్ యూజ్ చేసే కూడా ఫ్లెనల్ బోర్డ్ యూజ్ చేస్తే బాగుంటుంది. సెకండ్ ప్రాక్టికల్ కి మాత్రం మాక్సిమం మీరు న్యాచురల్ ఎయిడ్స్ కానీ లేకపోతే ఇంకా చేతితో చేసినవి ఆల్రెడీ రాజాకి చూపించారు కదా. సో మీ ఎఫర్ట్స్ మాకు కనపడాలి. మీరు ఎన్ని విధాలుగా, మీలో చాలా టాలెంట్ ఉంది. ఓకేనా? సో టైం లేదని చెప్పమాకండి. వచ్చిన చిన్న చిన్న టైం, కొంచెం కొంచెం టైం మీరు యూజ్ చేసుకోండి. 5-10 minutes అయినా అక్కడక్కడ వస్తూ ఉంటాయి కదా, వాటిని యూటిలైజ్ చేసుకోండి. సో అయిపోతుంది. ఇంకా ఈ సెకండ్ ప్రాక్టికల్ అయిపోతే ఇంకా అయిపోయింది, మీరు ఫుల్ ఫ్రీ అయిపోతారు. సో అందరికి నేను చెప్తున్నాను, నెక్స్ట్ సెకండ్ ప్రాక్టికల్కి వచ్చేసరికి మీరు చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ లాగా మీరు తయారు చేయాలి. ఓకేనా? ఓకే, సో వెరీ గుడ్ షారోన్, వెల్ డన్, చాలా బాగా చేసావు. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ప్రాక్టికల్ కంప్లీట్ చేసుకున్నావు. సెకండ్ ప్రాక్టికల్ ప్రిపేర్ అవ్వు. ఓకేనా? ఏదైనా నువ్వు బైబిల్లో నుంచి ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకో. మీకు మీరు ఏదైతే బాగా చెప్పగలరో అది టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సో టాపిక్ ఇప్పుడు నేను ఇచ్చాను ఫస్ట్ ప్రాక్టికల్ కి, సెకండ్ ప్రాక్టికల్ నేను ఇవ్వట్లా. సో మీ ఓన్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సో ఎలా ఉంటుంది మీ సెలెక్షన్, మీ విజువల్స్ ఎలా ఉంటాయి, సో అది మేము చూస్తాం. ఓకేనా? సో వెరీ గుడ్ షారోన్, సూపర్ సూపర్, చాలా బాగా చెప్తాం. ఓకే, సో అక్క వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని తీసుకొని నెక్స్ట్ టైం కి ఇంప్రూవ్మెంట్ చూడాలి. ఓకేనా? వందలు షారోన్. ఓకే, గ్లోరియా చెప్తారు, రేపు చెప్తారు. ఓకేనా?
ఓకే, లాస్ట్ ప్రేయర్ శ్వేతకు చేస్తారు. నెక్స్ట్ శ్వేతకు కట్న రాజాకు చేస్తారు. నెక్స్ట్ శ్వేతకు రెడీగా ఉన్నారు. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. 1 2 3. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధ గండ పూజ్యుడ నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా అందరికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి వందనాలు యేసయ్య, స్తోత్రాలు ప్రభువా. నాయన నీ కృప లేకపోతే ఇలా ఉండేవాళ్ళం కాదు ప్రభువా, ఇంత క్షేమంగా. నాయన షారోన్ ఆ తల్లి చింతల్లి నిజంగా 8th క్లాస్ చదువుతూ నీ లెసన్ చెప్తుందంట. అది ఎంత ధన్యత ప్రభువా. ఆయన చిన్నప్పటి నుంచే వీళ్ళని వాడుకుంటున్నావు. ఇదే నాయన ఈ స్పిరిట్ తోనే వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవడానికి నీ కృప చూపించండి. ఎక్కడా నాయన ఆత్మను ఆర్పకుండా నాయన రగులుతూ ఉంటూ నీ కార్యాలకి నాయన నీ పనికి తోడుగా ఉండే బిడ్డలుగా వీళ్ళని చేయమని వేడుకుంటున్నాను ప్రభా. తను చెప్పిన లెసన్ కూడా దీవించండి, ముద్ర వేయండి నాయన. ఆ విశ్వాసం తనలో మాలో ఇంకా పెరగడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ లెసన్ చెప్పబోతున్న శ్వేతను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు, దీవించి ఆశీర్వదించండి. మీ జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాను. అయా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆమెన్. అందరికి 3 వందనాలు. 2 1 వందనాలు. ఓకే, సో